హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను మమ్మిడివరంలో ఉన్నాను. మమ్మిడివరం ఫేమస్ బిర్యానీ అయినటువంటి తేజ బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను. ఇక్కడ బిర్యానీ అయితే మాత్రం మా స్టైల్లో ఎరగదీస్తారట. మరింకెందుకు ఆలస్యం, ఈ మమ్మిడివరంలో ఉన్న తేజ బిర్యానీ మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి. అన్నగారు నమస్కారం. ఏం పేరండి మీ పేరు? తేజ. తేజ అంటే మీరే అన్నమాట. మమ్మిడివరంలో మాత్రం చాలా ఫేమస్ బిర్యానీ, మాస్ బిర్యానీ. ఒకసారి టేస్ట్ చేయాలని నాకైతే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏంటండి మీ బిర్యానీ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇంత ఫేమస్, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము 6 సంవత్సరాలు అయిందండి. 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి ఇదే క్వాలిటీతో, ఇంకా క్వాలిటీ కూడా ఇప్పటి వరకు ఇందులో రాజీ పడలేదు. టేస్ట్ అంటే ఇంకా స్మూత్ గా ఉంటది. ఇంకా స్మూత్ పిల్లలకి గట్ట, ఇంకా పిల్లలకి కారం ఏమి ఉండదు, కారం ఉండదండి. పిల్లలకైనా పెద్దలకైనా కూడా చాలా బాగుంటది ఫుడ్. అఫీషియల్ గా బాగుంటది. దాని మీద ఇంకా జనాలకి పలావ్, కానీ వాడుక భాషలో చాలా మంది బిర్యానీ అంటే బగారా రైస్ వేరే ఉంటది, ఇది వేరే, ఫ్రై వేరే ఉంటది. ఏంటండి ఎంత స్పెషల్, ఎందుకు ఇంత బాగా నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? చెప్పడం అంటే ఏముంటదని, అంటే గ్రేవీయా లేకపోతే బిర్యానీ స్టైల్ అండి. బిర్యానీ స్టైల్ ఏంటంటే పిల్లలకి మెయిన్, పిల్లల విషయంలో చాలా సాటిస్ఫై అవుతారండి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి కస్టమర్ కూడా ఎక్కువగా పిల్లల కోసం పట్టుకెళ్తారు. ఫ్యామిలీలో అయినప్పటికీ కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతే ఆటోమేటిక్గా ఇంకా పిల్లలకి ఏది నచ్చితే అదే తీసుకురావాలి. మంచి కమ్మటి ఫ్లేవర్, అంటే ఆ సువాసనే తెలిసిపోతుంది. అసలు చాలా మంచి కమ్మటి ఫ్లేవర్ ఉంది. ఏంటంటే ఓన్లీ బిర్యానీ కాకుండా ఇంకే ఉంటాయి మీ దగ్గర? ఆదివారం దమ్ బిర్యానీ ఉంటుందండి. ఆదివారం దమ్ బిర్యానీ. ఓకే. ఇంకా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి? నూడిల్స్ లేదన్న, ఓన్లీ ఫ్రైడ్ రైస్. చికెన్ మొగలై ఒకటి ఉంటుంది. చికెన్ మొగలై కూడా అది కూడా బాగుంటుంది. స్పైసీగా కావాలంటే ఆ టైప్లో ట్రై చేయొచ్చు. అంటే ఏ టైంలో ఉంటుంది మీ దగ్గర? అంటే ఓన్లీ సాయంత్రమేనా లేకపోతే ఉదయం పూట కూడా ఉంటుందా? బిర్యానీ అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుంది. బిర్యానీ అయితే ఫ్రైడ్ రైస్ ఈ ఐటమ్స్ మాత్రం సాయంత్రం. అంటే ఫాస్ట్ ఫుడ్ అంతా ఓన్లీ ఈవినింగ్ అని, బిర్యానీ మాత్రం ఉదయం సాయంత్రం. ఎంత బిర్యానీ ప్రైస్? మన దగ్గర బిర్యానీ వచ్చి 50 రూపాయల నుంచి. 50 రూపాయల నుంచి ఇస్తారు? 50 రూపాయల నుంచి 100, 130, 150. 50, 100 అదే ఇంకా 50 రూపాయల నుంచి ఇంకా 60, 70, 80 కడతారు. ఎంతైనా కడతారు. చికెన్ బిర్యానీ చికెన్ వేసే కడతాను. 50 రూపాయలకి చికెన్ బిర్యానీ ఇస్తున్నారంటే మామూలు విషయం కాదు. అది ఎంత ఇచ్చారు అంటే మినిమం 100, మరీ తక్కువ ఉన్న 80 కంటే కూడా తక్కువ ఎక్కడ లేదు. మీరు 50 రూపాయలకి చికెన్ బిర్యానీ ఇస్తున్నారంటే అసలు గ్రేటే. ఎక్కడ వస్తుందండి అడ్రస్? ఎక్కడ వస్తుంది ఏంటిది? యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ మమ్మిడివరం మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ యూనియన్ బ్యాంక్ అంటే ఎవరికైనా. ఓకే అండి. థ్యాంక్ యూ తేజ గారు. కొంచెం సిగ్గుపడినా మొత్తం మీద మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీద. రైట్ అండి. ఓకే. మమ్మిడివరం తేజ బిర్యానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా తినచ్చు. ఇక చాలా బాగుంటుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ. 50 రూపాయల నుంచి కూడా ఇస్తారు సాదా బిర్యానీ. మా తేజ బిర్యానీలో ఫ్రైడ్ రైస్ ఫేమస్. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. పిల్లలకి నేను ఎంప్లాయీస్ మాస్కి మాస్, క్లాసు ఎవరికి ఎలా కావాలంటే అలా చేసిస్తారు మా వాళ్ళు. ఫ్రైడ్ రైస్ అయితే, బిర్యానీ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు. ఎటువంటి కలర్స్, టేస్టింగ్ సాల్ట్లు ఏవి ఉండవు అసలు. అంతా న్యాచురల్ ఫుడ్. అందుకని మేము అందరం ఇక్కడ తీసుకుంటాం. మమ్మిడివరంలో అదిరిపోయే తేజ బిర్యానీ. ఈ తేజ బిర్యానీ అంటే మమ్మిడివరం చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే జనానికి చాలా అంటే
చాలా బాగా ఇష్టం ఈ తేజ బిర్యానీ. రైస్ కూడా వీళ్ళు యూస్ చేసే రైస్ క్వాలిటీ కూడా చాలా మంచిగా, అంటే ఫుల్ బాస్మతి రైసే, క్వాలిటీ రైసే వీళ్ళైతే వాడుతుంటారు. ఈ రైస్ నుంచే ఆ గుమ్మగుమ్మలు మాత్రం దొలగడేస్తూ ఉంటాయి. అసలు ఈ చికెన్ పీసు దాని చుట్టూ ఉండే ఈ గ్రేవీ చూస్తుంటే మాత్రం ఎలాంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా నోరు ఊరుతుందనమాట. ఈ చికెన్ పీసెస్ చుట్టూ చిన్న చిన్న పీసెస్తో, చికెన్ పీసెస్తో ఒక స్టైల్ గ్రేవీ వస్తుందన్నమాట. ఈ గ్రేవీకే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అంత బాగుంటుంది ఈ మమ్మిడివరంలో ఈ తేజ బిర్యానీ. జనరల్గా ఈ తేజ బిర్యానీ అడ్రస్ వచ్చి మమ్మిడివరం మెయిన్ రోడ్డే. యాక్చువల్గా ఇప్పుడైతే హైవే మార్చారు కాబట్టి కొంతమంది హైవేలో వెళ్ళిపోతున్నారు, కానీ ఒకప్పుడు కాకినాడ అమలాపురం టు కాకినాడ వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్ళాల్సి వచ్చేది. మమ్మిడివరం మెయిన్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్, అప్పుడు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంకు, ఆ యూనియన్ బ్యాంక్కి ఆపోజిట్లోనే చిన్న స్టాల్ ఉంటుంది అనమాట. తేజ బిర్యానీ అవుట్లెట్ ఒకటి ఉంటుంది, చాలా చిన్నది. ఇది మొత్తం పూర్తిగా టేకేవేనే. ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం అయితే ఉండదు, మొత్తం అన్నీ కూడా పార్సిల్సే తీసుకెళ్తుంటారు ఇక్కడికి వచ్చి. టైమింగ్స్ వచ్చి ఉదయం ఉంటుంది, అంటే ఉదయం బిర్యానీ అయితే ఉదయం దొరుకుతుంది, సాయంత్రం దొరుకుతుంది. బట్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా బాగా స్పెషల్, అంటే ఫ్రైడ్ రైస్, ముఖ్యంగా ఫ్రైడ్ రైస్లో డిఫరెంట్ ఫ్రైడ్ రైస్లు ఉంటాయి. చిన్నపిల్లలకి ఇష్టంగా చేసే ఫ్రైడ్ రైస్లు ఉంటాయి, కొంచెం స్పైసీగా దట్టించి కొట్టాలంటే ఆ రకమైన ఫ్రైడ్ రైస్లు, అంటే క్లాస్కి క్లాసు, మాస్కి మాసు ఫ్రైడ్ రైస్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయట. ఓకే, ఫ్రైడ్ రైస్లకి అతట్టు ఉంచితే ఇక్కడ మమ్మిడివరం వాళ్ళకి మాత్రం ఈ బిర్యానీ అంటే మాత్రం ఒక ఎమోషన్ అనమాట. దాదాపు 6 ఏళ్ల నుంచి ఇక్కడ తేజ బిర్యానీ అయితే స్టార్ట్ చేశారట. అప్పటి నుంచి కూడా చాలా బాగా ఫేమస్ ఈ తేజ బిర్యానీ. లుక్ చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే లుక్కే కాదు, ఈ రోడ్డు వైపు వెళ్తుంటే మాత్రం ఆ గుమ్మగుమ్మలు ఈ తేజ బిర్యానీ దాటుకుని అటు ఇటుగానే వెళ్తే మాత్రం డెఫినెట్గా అటు లాగేస్తుంది అనమాట. అంత టెంప్టింగ్గా ఉంటుంది ఈ తేజ బిర్యానీ. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సరే, ఇంత మంచి క్వాలిటీ రైస్ యూస్ చేసి మంచి చికెన్ గ్రేవీ అది ఇస్తుంటే ప్రైస్ చాలా ఎక్కువగా ఊహించుకుంటాం చాలామంది. బట్ ఇక్కడ ప్రైస్ చాలా లో ప్రైస్లోనే బిర్యానీ అయితే అందిస్తారు. ఇక్కడ బిర్యానీ వచ్చి 50, 80, అట్లాగే 100, 130, 150 ఇట్లా అయితే సర్వ్ చేస్తారు. సో నా చేతిలో ఉన్న ఈ బిర్యానీ వచ్చి జస్ట్ కేవలం 80 అంటే 80 రూపాయలు అంటే ఎవరు నమ్మరు, కానీ నమ్మి తీరాల్సింది ఈ తేజ బిర్యానీలో. ఎందుకంటే 80 రూపాయలకి ఇంత మంచి రైస్ క్వాంటిటీ, అట్లాగే మంచి గ్రేవీ పీసులు, లివర్ పీసులు ఇవన్నీ వేశారు స్పెషల్గా. బట్ చూస్తుంటే దొలగొడేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లైన్ చేద్దాం. ఈ ముక్క చుట్టూ ఉండే గ్రేవీని చక్కగా ఈ రైస్లో కలుపుకొని చిన్న పీస్ కూడా చాలా స్మూత్ ఉంది అసలు. ఇదిగో చాలా స్మూత్ ఉంది పీస్, చికెన్ పీస్. ఈ పీస్ తీసుకుని చాలా సెటిల్ ఫ్లేవర్ అండి, స్పైసీ లేకుండా. అంటే మనం గ్రేవీ కొంచెం ఎక్కువ కలుపుకుంటే స్పైసీ కావాలనుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కలుపుకుంటే స్పైస్ వస్తుంది, కానీ మంచి కమ్మటి ఫ్లేవర్లో. అంటే రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ రైస్, ఎందుకంటే పూర్తిగా బాస్మతి రైస్ వాడడం వల్ల మంచి కమ్మదనం యాడ్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఈ చికెన్ చుట్టూ ఈ గ్రేవీతో కూడిన ఈ మసాలా అనమాట, చుట్టూ అంతా కూడా ఈ మసాలా, ఈ పీస్ చుట్టూ ఉన్న ఈ మసాలా ఉంది చూడండి, హోమ్ మేడ్ మసాలా వెళ్ళి ఆ మసాలా ఈ చికెన్ పీసు కాంబినేషను మంచి టేస్ట్ తెప్పించేస్తుంది అసలు. ఎప్పటి నుంచో చాలామంది ఈ మమ్మిడివరం వాళ్ళు చాలామంది నా వీడియోస్ కింద కామెంట్ పెడుతుంటారు, అన్న మమ్మిడివరం తేజ బిర్యానీ అని. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ నాలుగు కుదిరేది. ఇలాంటి బిర్యానీలో లివర్ పీస్ అయితే మాత్రం అదిరింది. జనరల్గా స్పైస్ అయితే ఏం లేదు, బట్ కొంచెం నిమ్మకాయ పిండుకుని తింటే వచ్చే ఆ ఫ్లేవరు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దానికోసం నిమ్మకాయ పిండుతున్నాను తప్ప స్పైస్ కోసం అయితే, అదే కారం కోసం అయితే కాదు. ఒక షేర్వా లాంటితోటి పులియట్ని అంటే రైతా, ఈ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారు.
బట్ ఈ చుట్టూ ఉండే గ్రేవీతో నంచుకుని తింటేనే ఆ కేక్ కూడా చాలా బాగుంటుంది. బడ్జెట్ బిర్యానీ అని కూడా చెప్పొచ్చు. అంటే మినిమం ఎక్కడైనా సరే మంచి టేస్టీ బిర్యానీ తినాలంటే 100-120 కూడా ఉన్నాయి. ఇక్కడ 50 రూపాయల నుంచి కూడా చికెన్ బిర్యానీ అందిస్తాం. అది ఇంకొక స్పెషాలిటీ. టేస్ట్ ఒక ఎత్తు అయితే ఇక్కడ బడ్జెట్ ఇంకొక ఎత్తు. 50 రూపాయలకి బిర్యానీ అంటే అందులోకి చికెన్ బిర్యానీ. అఫ్కోర్స్ క్వాంటిటీ తక్కువ ఇచ్చినా కూడా 50 రూపాయలకి చికెన్ బిర్యానీ ఎవరిస్తున్నారు చెప్పండి, ఇక్కడ దొరుకుతుంది. ఫ్రైడ్ రైస్లు కూడా చాలా రకరకాల ఫ్రైడ్ రైస్లు తయారు చేస్తున్నారు. చాలా బాగున్నాయి, చూస్తుంటేనే అర్థమైపోతుంది ఫ్రైడ్ రైస్లు అన్నీ కూడా. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈవినింగ్ అయితే 4:35కే బిర్యానీ రెడీ అయిపోతుంది. అప్పటి నుంచి కస్టమర్స్ వచ్చేస్తారు తినేయడానికి. నేను కూడా జస్ట్ నాకు తెలిసి 5-5:30 అవుతుంది. ఈ టైంలో నేను చేస్తాను. అంటే అందరిలోకి ఇక్కడ బిర్యానీ అయితే దొరుకుతుంది అనమాట. సీరియస్లీ అండి, నిజంగానే అందరూ కామెంట్ పెట్టారని కాదు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఎక్కువ అయిపోయింది కూడా. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో క్వాంటిటీ కూడా అదే రేంజ్లో ఉంది. టేస్ట్ అయితే మాత్రం రియల్లీ ఎరగదీశారు భయ్య, అదిరిపోయింది. ఇంత మంచి తక్కువ రేట్లో ఇంత మంచి టేస్టీ బిర్యానీ తినాలంటే మాత్రం ఖచ్చితంగా మమ్మిడివరం తేజ బిర్యానీకి రావాల్సిందే. ఇది ఓవరాల్గా మమ్మిడివరంలో ఉన్నటువంటి తేజ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.